ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతన్నలకు సంబంధించి సిరిసిల్ల ఉమ్మడి రాష్ట్రంలో కూడా అలానే 2009 నుంచి 14 దాకా పార్లమెంటు సభ్యుని నా నియోజకవర్గంలో ఉన్నటువంటి సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి నేతన్నల కొరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. ఆనాడు వాళ్ళకు ఒక భరోసా ఇచ్చినాం. మహిళలకు కావచ్చు, ఈ రంగంలో ఉన్న కార్మికులకు కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు 12,000 కార్డ్స్ వాళ్ళకు రేషన్కు సంబంధించి 35 కిలోల బియ్యం ఇచ్చేటువంటి కార్డ్స్ను ఇచ్చినాం. 2014 తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనుకునేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితులల్లా పేనం మీదకి పొయ్యిలబడ్డట్టు ఆ కార్డులను రద్దు చేయడమే కాకుండా వాళ్ళకి ఏదో చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా ఇంటికి భోజనానికి పిలిచి విందు భోజనం ఏర్పాటు చేసి పెద్ద పెద్ద హామీలు ఇచ్చినాడు. ఇవాళ శవరాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు సూటిగా అడుగుతా ఉన్నాం. ఇలా చనిపోవడానికి కారణం 4 నెలలుగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వమా, మీరు గత 10 సంవత్సరాలుగా మోసినటువంటి పాపం, జమ చేసిన పాపం, వాళ్లకు చేసిన పనికి డబ్బు చెల్లించకుండా అప్పుగా పెట్టినటువంటి పాపం కాదా అని అడుగుతా ఉన్నాం. మీరు వాళ్ళు చేసిన పనికి పైసలు ఇచ్చి ఉంటే ఇవాళ ఇటువంటి పరిస్థితి ఏర్పడునా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే స్వయంగా స్థానిక నాయకులతో పాటుగా అక్కడ ఉండబడేటువంటి మా వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారిని తీసుకొని నేతన్నలకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టితో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చి మొదటి దశలో 50 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను కూడా ఇచ్చినాం. ఇవాళ రేపో మళ్ళొక 50 కోట్లు ఇవ్వబోతా ఉన్నాం. మొదటి వారంలో పూర్తిగా బకాయిలు చెల్లించే విధంగా ప్రణాళిక చేసుకున్నాం. ఇవన్నీ కూడా పాత బకాయిలు. మేము సూటిగా అడుగుతున్నాం, ఎందుకు మీరు ఈ బకాయిలు ఇలా సిరిసిల్ల చేనేత కార్మికులకు చెల్లించకుండా పాత పనికి ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ జరుగుతున్నటువంటి నేను 2 ఆత్మహత్య చేసుకున్న కారణాలు ఏవైనా ఇవాళ వాటి గురించి మనం అధికార పార్టీగా మా కన్సర్న్, మా సానుభూతి, మాకు సంబంధించిన వాళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరించాలనే ఒక విధానం ఉంది. ప్రతిపక్షంలో మీరు నేను కేటీఆర్ గారు ఏం చేస్తా ఉన్నా 2009-14 నేను అధికారంలో ఉన్న ప్రతిపక్ష శాసనసభ్యుడి ఆత్మహత్య వద్దు, బతకడమే ముద్దరు ర్యాలీ తీసినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మీరు ధైర్యం ఇవ్వాల్సింది పోయి కార్మికులను అదే చెప్పడే విధంగా రాజకీయ లబ్ధి కొరకు ఈరోజు ఆ చావులు ఉపయోగించుకుంటా ఉన్నారే, ఇది మంచిదా అని అడుగుతాను. నేను దయచేసి సిరిసిల్ల నేతన్నతో పాటుగా ఎక్కడ ఉన్నా నేతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి ముఖ్యంగా నేతన్నలకు సంబంధించి సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 1 ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి బట్టలని వాళ్ళు ఓపెన్ మార్కెట్ అమ్ముకోగా ఆర్వీఎం కావచ్చు లేదా మిత్రరాత్ర ప్రభుత్వ అవసరాలకు ఆర్టీసీ కానీ అన్ని ప్రభుత్వ సంవత్సరాలకు ఎక్కడెక్కడైతే బట్టలు అవసరం పడతాయో స్కూల్ చిల్డ్రన్స్ యూనిఫామ్తో సహా మొత్తంగా మీ దగ్గరనే కొనడానికి నిర్ణయం తీసుకున్నాం జీవో 1 ద్వారా. ఆ జీవో 1 అనేటువంటిది మీకు సంబంధించి భవిష్యత్తులో ఆ ఫలాలు అందుకునేటువంటి స్టేజ్లో దయచేసి ఎవరు కూడా అధైర్యపడకండి. నేను ఆసాములను యాజమాన్లను కోరుతా ఉన్నా, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే, ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగితే వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోండి. మీకు ప్రభుత్వం అండగా ఉంది. వాళ్ళకు కూడా కోరుతా ఉన్నా, మీకు ఎక్కడైనా నేరుగా అటువంటి తీవ్రమైన కష్టం వస్తే యాజమాన్యం సహకరించకపోతే ప్రభుత్వ పరంగా అక్కడ సహకరించ
మీ బిడ్డను నేతన్నా గీతన్నా వేరు కాదనేటువంటి వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని తప్పకుండా మీ అందరికి అండగా ఉంటామనే మాట మనం చేస్తానా. దీని మీద ఇలా కావాల్సుకుని రాజకీయం చేస్తున్న వ్యక్తులు చెప్తానా, మీకు చేతనైతే ఆ వర్గాల నుంచి ఉన్నటువంటి అనేక మంది నాయకులు అక్కడ టీఆర్ఎస్ కు సంబంధించిన ప్రవీణ్ కావచ్చు, చక్రపాణి కావచ్చు, రాము కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరూ కూడా శవ రాజకీయాలు మానుకొని వీలైతే మిస్టర్ శ్రీనివాస్ ఎవరైనా సరే వాళ్ళ సహకారం అందించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం తరఫున మీకు పార్టీలు ఏదైనా రాజకీయం ఏదైనా శవ రాజకీయాలకు సంబంధించిన అవకాశం ఇద్దని కోరుతా ఉన్నా. అదొక వృత్తి. ఇలా నేను మొన్న సిరిసిల్లో ఉన్న వాళ్ళందరినీ కోరినా, ఇలా ధర్మవరం చీరలకో, గద్వాల్ చీరలకో, పోచంపల్లి చీరలకో, సిద్దిపేట గొల్లబామ చీర అనే పేర్లున్నాయి. అవి నేతన్నలు చేనేతకు సంబంధించి మన దగ్గర కూడా అది టెక్స్టైల్ అయితే కూడా కావచ్చు, పాలిస్టర్ అయితే కావచ్చు, ఇంకోటి కావచ్చు, సిరిసిల్లకు సంబంధించి ఒక ప్రత్యేక బ్రాండ్ ఉండాలి, ఆ గౌరవం ఉండాలి. ఎందుకంటే సిరిసిల్ల అనేకమైనటువంటి జ్ఞాన సంపత్తి కలిగిన మేధావులు, ఇందులో టెక్నాలజీ దానికి సంబంధించినటువంటి ఉన్నారు. భవిష్యత్తులో ఇదే నిఫ్ట్ ఏదైతే నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది కదా, లేదా టెక్నాలజీ ఫ్యాషన్ టెక్నాలజీ ఉందో దానికి సంబంధించి అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టే విధంగా అక్కడ ఉండబడేటువంటి ఉత్పత్తిని మోడర్నైజేషన్ ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం. ప్రభుత్వం చేయలే, గత ప్రభుత్వం కేంద్రం నుంచి కొట్టాల చేయలేకపోయింది. అక్కడ పార్లమెంట్ సభ్యుడు కూడా అచేతనంగా ఇలా దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వస్త్ర రంగంపై జీఎస్టీ చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ఆయన కూడా శివరాజకీయం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిరిసిల్ల కొరకు ఏదైనా ఒక్క పని చేసింది చూపెట్టమని అడుగుతా ఉన్నాం. దేశంలో 4 క్లస్టర్లు ఇస్తే సిరిసిల్లకు సంబంధించిన ఏర్పాటు చేయమని అడిగితే చేయలేకపోయినావు. ఆనాడు ఉన్నటువంటి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఆ క్లస్టర్ తీసుకుపోయి ఎత్తుకొని వరంగల్లో పెట్టేశారు. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో 40,000 పవర్ లూమ్స్ ఉంటే 30,000 చిల్లర పవర్ లూమ్స్ ఓన్లీ సిరిసిల్లలో ఉంటాయి. అటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి ఇవాళ అన్యాయం చేసింది మీరు కాదా అని అడుగుతాను. ఒక పక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి, ఒక పక్క రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి సిరిసిల్ల వస్త్ర ప్రపంచం ఆ పరిశ్రమ సంక్షోభంలో రావడానికి మీరు కారణమా, అధికారంలో 4 నెలలు అయినటువంటి మేం కారణమా? ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం. మేము భరోసా ఇస్తా ఉన్నాం. బలైన వర్గాల శాఖ మంత్రిగా నేతన్నలకు దయచేసి ధైర్యంగా ఉండండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వము, కేబినెట్, శాసనసభ్యులు మీకు అండగా నిలుచుంటుంది. మీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది. మీరు ఉత్పత్తి చేసడానికి అనేకమైనటువంటి ఆర్డర్లను ఇవ్వని సంబంధిత శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశించడం, చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పిన అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. దయచేసి చావు శరణ్యం కాదు, మరణం అంతిమం కాదు. పోరాడదాం. ఒకవేళ మీకు అన్యాయం అనిపిస్తే నేరుగా మా దగ్గర పోరాడదాం. రండి, నా దగ్గరనే పోరాడండి, కొట్లాడండి నాతోటే. కానీ ఈ శివరాజకీయాలు చేసినటువంటి ఉత్సవ బెడతని నేను అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తాను. చావులకు సంబంధించినటువంటి అసలు కారణాలను వెతుకొని అటువంటి భవిష్యత్తులో జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, చీఫ్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాం. ఇవాళ ఇటువంటి జరగడానికి వీల్లేదు. మా ప్రభుత్వం వచ్చినాక ఇంకా అసలు జరగడానికి వీలేదు. నేను ప్రత్యేకించి మెప్మా అధికారిని కూడా కోరినాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో అధికారంలోకి వచ్చినాక అందరికీ మహిళా సంఘాలకు లోన్లు 2 లక్షలు 3 లక్షలు ఇస్తే వాళ్ళకి ఆనాడే ఆర్థికంగా ఎదగడానికి చిన్న చిన్న వ్యవస్థ పెట్టుకోవడానికి పబ్లిక్ గార్డెన్లో పిలిచి 10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఆర్థికంగా మహిళలు కూడా చేతి వృత్తులు చేసుకోనో, స్వయం సంపాదన చేసుకోనో, కుటుంబానికి ఆసరాగా నిలుచుకోవడానికి పనిచేసే విధంగా పనిచేస్తాం. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొడుకు యువరాజు స్వయంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవస్థ అక్కడ పనిచేసి కూడా 4 నెలలనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే దీని పైన ఎట్లా పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఊపర్ శర్వాణి అందరు పరిశాని తప్ప నువ్వు చేసింది ఏంది? నిజంగా ఒకళ్ళు నిర్మాణాత్మకంగా చేసుంటే అది 4 నెలల్లో కూలిపోవద్దు కదా, 4 నెలలనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావద్దు కదా. నేను వాళ్ళందరికీ అదే కోరుతా ఉన్నాను నేతన్నలకు. గతంలో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు, అప్గ్రేడేషన్ చేసినాం. ఇవాళ వర్క్ టు ఓనర్ అనే దాని మీద షెడ్స్ తయారైనాయి.
వాళ్ళందరూ కూడా ఇస్తాం. ఎక్కడ అధైర్యపడకండి, స్కీమ్ తయారైతా ఉంది. అధికారులు మేము కూర్చొని నేతలకు ఏం చేయాలి, యారు సబ్సిడీ ఇవ్వాలా, వర్క్ టు ఓనర్ కింద లూమ్స్, కొత్త టెక్నాలజీ లూమ్స్ ఇవ్వాలా, ఏ విధంగా ఆ వృత్తిని కాపాడుకోవాలి. తెలంగాణలో చేనేత వృత్తికి ఉన్నత స్థానం తీసుకొచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనం చేస్తూ, దయచేసి ఆత్మహత్య శరణ్యం కాదు, ఆత్మహత్యను రాజకీయాలు, శివ రాజకీయాలు చేయొద్దని కూడా టీఆర్ఎస్ పార్టీకి సందర్భంగా కోరుతాను. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2023 వరకు కూడా ఒకవేళ మీరు రాజకీయం చేయదలుచుకుంటే 135 మంది చేనేత కార్మికులు చనిపోయారు వివిధ కారణాల వల్ల. లెక్కలు పంపంటే చావు వివరాలతో సహా వారి కుటుంబాల వివరాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యుడు కేటీఆర్ గారు పంపిస్తా. స్థానిక నాయకత్వం తెలుసు ఇది సున్నితమైన అంశం. ఒక చావుకు సంబంధించి, ఒక నేత వర్గానికి సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయకండి. మేము సిన్సియర్ గా ఆ సమస్యను అధిగమించడానికి చేస్తున్న ప్రయత్నానికి ప్రతిపక్ష పార్టీగా సహకరించే ప్రయత్నం చేయగలిగితే చేయండి. లేదా మీరు వైఫల్యం పొందిరు, 10 ఏళ్లలో చేయలేకపోయారు, ముక్కు నోరు మూసుకొని సపరేట్ కూర్చోమని కోరుతాను. లెక్క చెప్పిండి ఆయన ఏమన్నా. నిన్ననే 2 చనిపోయారు, రకరకాల కారణాలు. నేను ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడినా పొరపాటు. కాబట్టి నేను ఒకటే వాళ్ళని కోరుతా ఉన్నా, అయ్యా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీరు చనిపోయిన వాళ్ళకు సంబంధించి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేయగలరు. మేము ఎన్నడూ కూడా, మేము ఉద్యమ సందర్భంగా కూడా, మేము నిజంగా కూడా ఒకవేళ ఆనాడు తెలంగాణ ఉద్యమ కారణంగా శవరాజకీయాలు చేయదలుచుకుంటే, మీరు అనేకమైన శవరాజకీయాలు చేసే సందర్భంలో వాళ్ళు చనిపోతే కూడా అది తెలంగాణకు సంబంధించిన అంశం మీద అన్నప్పుడు మేము తెలంగాణ రావాలనే ఆలోచనతో ఊపుకున్నాం. ఇవాళ కూడా మీరు అటువంటి విధంగానే అదే బాణిలో వ్యవహారం చేస్తా అంటే వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది, మీ యొక్క అసలు రంగు చెప్పాల్సి వస్తుంది. శివరాజకీయాలు అందుకే వద్దని చెప్తా ఉన్నాం. వీలైతే ఆ వృత్తిని సహకరితే అక్కడ స్థానిక శాసనసభ్యుడి రా, జిల్లా మంత్రితో కూర్చో, మీరు మాకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు కావచ్చు. నేను మీ ద్వారా ఆహ్వానిస్తాను శాసనసభ్యుడిని సిరిసిల్ల చేనేత సమస్యలు పరిష్కరించడానికి. అక్కడ స్థానిక శాసనసభ్యుడిగా 2009 నుంచి ఇలా 15 సంవత్సరాలుగా నాతో పాటు 5 సంవత్సరాలు పనిచేసినావు. దాని తర్వాత 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల చేనేత వర్గానికి నువ్వు చేసిందేంది, చేయాల్సింది. నా అధికార పార్టీగా నేను మంత్రిగా, ఆ జిల్లా మంత్రిగా నేనేం చేయాలో రా, నేను ఓపెన్గా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. కూర్చుందాం రండి. నో డెడ్ బాడీ పాలిటిక్స్, ప్లీజ్ కమ్. తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్లో కూడా చెప్తాను. శివరాజకీయాలు వద్దని చెప్తాను. డోంట్ డూ పాలిటిక్స్ ఆన్ డెడ్ బాడీస్. ఐఎమ్ రెడీ టు గివ్ టైమ్ టు డిబేట్ ఆర్ డిస్కస్ విత్ దట్ వీవర్స్ ఇష్యూ ఇన్ సిరిసిల్లా టు రిజాల్వ్. అరే ఇప్పుడు గ్యారంటీలు చేసినవా లేదా అనేటువంటిది ముందు నన్ను అడిగే ముందు ఒక్కసారి ఇట్లా చేయి చూపెట్టుకో. ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టించినావు, ఎక్కడెక్కడ 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చినావు, ఎక్కడెక్కడ దళితులకు 3 ఎకరాలు దాగిచ్చినావు, ఎక్కడ పిల్లల నిరుద్యోగాలు ఇచ్చినావు. నువ్వు ముందు ఒక్కసారి గుడ్డ మీద చేసుకొని చెప్పి తర్వాత మాట్లాడమని కోరుతాను. కిషన్ రెడ్డి ఎవరు? మన మాజీ మంత్రి, కాబోయే మాజీ మంత్రి. టీఆర్ఎస్ కేసీఆర్ అపాయింటెడ్ బీజేపీ ప్రెసిడెంటా అయినా? బతుకమ్మ చీరల బిల్లులు గత ప్రభుత్వం ఉన్నాయి, 50 కోట్లు ఇచ్చినాం. ఈ 2-3 రోజుల్లో మళ్ళీ మిగతా ఇస్తాం. మొదటి వారంలో కంప్లీట్ బిల్స్ అని పేమెంట్ చేస్తాం. ఈ ఓరప్పు మీ కాదా? మీకు ప్రభుత్వాల బాధ్యత లేదా? ఎస్, గౌరవ నిరంతర ప్రక్రియ కావచ్చు, కానీ మీరు పెట్టిన అప్పుకు దానికి సంబంధించి మన రాజకీయంగా మమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? దురదృష్టకరం. మొదటి దశ ఎన్నికల తర్వాత ఒక ప్రధానమంత్రి స్థాయి లాంటి వ్యక్తి గత 4 రోజులుగా వస్తున్న ప్రకటనలు చూస్తే యావత్ దేశం, సభ్య సమాజం అవమానపడుతూ ఉంది, అసహ్యించుకుంటుంది. ప్రధానమంత్రి అనే పదవికి గౌరవం లేకుండా చేస్తున్న నరేంద్ర మోడీ సూటిగా అడుగుతా ఉన్నా,
నేను ఒక హిందువుగా 85% ఉన్న హిందువులకు నీ భారతీయ జనతా పార్టీ దేశంలో ఎన్నడూ లేని విధంగా మెజారిటీ వస్తే ఏం చేశామని అడుగుతా ఉన్నా. దేశ సంపదను ఆదాని అంబానీలకు దోచిపెట్టి రేపు కాంగ్రెస్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసి దేశ ప్రజలకు పంచుతారనే భయం కొద్దీ ఇవాళ దేశ ప్రజల లోపల ఒక అలజడి సృష్టించడానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు మీ సంపద పంచుతుంది, మంగళసూత్రాలు గుంజుకుంటుంది, ఇండ్లు గుంజుకుంటుంది, హనుమాన్ చాలీసా చదువుని అంటూ ఉన్నది. 50 ఏళ్ళు పరిపాలించడం ఇలా హిందువులకు రక్షణ మా టైం లెక్కుందా, మీ టైం లెక్కుందా? ఇలా మాంసము గోమాంసం అంటామా, ఎద్దు మాంసం అంటామా, లేదు ఇంకేది అలకమీరో నా హయాంలో ఎంత ఎగుమతి అయింది, నరేంద్ర మోడీ హయాంలో ఎంత ఎగుమతి అయిందో ఈ దేశ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇలా మీరు 85% హిందువులకు నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుంటే నా హిందువులకు 180 లక్షల ఉద్యోగాలు వచ్చేటి కదా. ఇలా రైతులకు మీరు బెనిఫిట్ చేసుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 90% హిందూ రైతులకు ఇలా ధర వచ్చేది కదా. ఇలా పెన్షన్ రైతులకు వస్తుండే కదా. దేశ సంపదను ఆదాని అంబానికి దోచిపెట్టి ఇలా మొదటి ఫేజ్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ డ్రాప్ పడిపోతుంటే దేశ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రధానమంత్రి స్థాయి అయినే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఒక మతం పరంగా మాట్లాడుతుంటే కిషన్ రెడ్డి లెక్క కేసీఆర్ అపాయింటెడ్ చేస్తే అపాయింట్ అయిన బీజేపీ ప్రెసిడెంట్ ఆయన మాట ఒక విలువనా రేపు పొద్దుగాల కాబోయే మాజీ మంత్రి ఏంది ఆయన మల్లికార్జున ఖార్గే ఇప్పుడు సరే ఈ దేశానికి కోడలుగా వచ్చిన తర్వాత ఆ భారత సంస్కృతి కూడా తెలియన్నాడు. ఆ భారత జనతా పార్టీ ఉన్నాడని ఏం చెప్తా చెప్పండి. ఆయనకి విద్యార్థినే భారతదేశ సంస్కృతిలో ఇంటి కోడలుగా పోయిన తర్వాత ఆ యొక్క ఇలా చాలా మంది మనం విదేశాల వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మొన్ననే మా ఊర్లో ఒక ఆయన శ్రీలంక నుంచి చేసుకున్నాడు, ఒక ఆయన యుఎస్ నుంచి చేసుకున్నాడు, ఒక ఆయన పాకిస్తాన్. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ భారతీయులే. ఈ సంస్కృతి ఈ యొక్క వ్యవస్థ కూడా తెలియన్నాడు. ఒక కేంద్ర మంత్రి అంటే తెలంగాణకి అవమానం. ఇప్పుడు వాళ్ళకి వేరే జిన్నాలు ముస్లింలు. నేను అడుగుతా ఉన్నా ఇలా నిజంగా నీకు చేతనైతే 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశానికి ఏం చేసింది, భారతదేశ ప్రజల కొరకు ఏం చేసింది? నేను తెలంగాణ బిడ్డగా అడుగుతా ఉన్నా. తెలంగాణలో ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకి ఉందా? కారణాలు 4 చెప్తా ఉన్నాయల్లా. తెలంగాణ విభజనను 2 సభలో వ్యతిరేకించిన వ్యక్తి నరేంద్ర మోడీ. తెలంగాణ అమరవీరులను అవమానపరిచి తెలంగాణ ఏర్పాటును అవహేళన చేసిన వ్యక్తి. నెంబర్ 2 విభజన హామీలు అమలు చేయలే. నెంబర్ 3 తెలంగాణకు విద్య వైద్య పరిశ్రమ ఏ సంస్థలు కూడా చేరని వ్యక్తి. ఇలా తెలంగాణకు మిగతా 29 రాష్ట్రాల్లాగానే మా పన్నులు తీసుకొని మాకేమైనా ఇచ్చినప్పుడు తప్ప ప్రత్యేకించి తెలంగాణ అభివృద్ధి కొరకు ఒక్క నిర్ణయం చెప్పండి, ఒక సింగిల్ డిసిజన్ చెప్పండి. చాతగాని దద్దమ్మలు 4 ఎంపీలుండి తెలంగాణకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి మాట్లాడితే తప్పు. ఇది తెలంగాణ అమరవీరులను అవహేళన చేసినట్టు. తెలంగాణ ఏర్పాటులో మన నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేసింది అని చెప్పలేకపోతుండ్రే. తెలంగాణ విభజన హామీలు అమలు కావాలని అడగలేకపోతుండ్రే. ఏ ముఖం పెట్టుకోవట్లేదు మీరంతా. ఇలా అందుకే నేనైతే ఒక విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన రైట్. నేను మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ విద్యార్థి సంఘాలు వ్యతిరేకంగా పనిచేసి ఉండొచ్చు. నేను ఆ విధంగా అయినా పక్క ఒక హిందువుగా దానికి సంబంధించి ఏదో భక్తి అనేది గుండెని ఉండాలి, దేవుడు గుళ్ళుండాలి. దేవుడు నా గుళ్ళని బయట తీసుకొచ్చి రోడ్డు మీద వచ్చి రాజకీయం చేస్తుంది మీరా మేమా? ఇవాళ నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అటువంటి మాటలు మాట్లాడి హనుమాన్ చాలీసా అయితే చదవలే, చదువుతలేరా? ఇప్పుడు రమ్మంటా బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి చదవరు. రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రరామ సత్యంలో రామరామ వరానే రమ్మని చదువు. ఆయన కనుక అబ్దం వార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమమ్యాం.
2 మంత్రాలు పవర్ఫుల్ మంత్రాలయ్యా బాబు, రమ్మని అంజలి. ఇంకా చాలా ఉన్నాయి, చాలా చెప్పగలుగుతాం. కానీ చెప్తాను అట్లనే ఊరికేనే ఏదో బ్రాండ్ అంబాసిడర్ హిందువులకు అని మీరు అనుకోకండి. మా బావ కూడా జాతర ఎట్లా చేస్తారు, సెలబ్రేషన్స్ పండుగ తక్కువ చేసావా, ఎల్లమ్మ బోనాలు చేస్తాం, ఎట్లా చేస్తాం మేము. మంత్రికి ఇంత ఎగిరి డాన్స్ చేస్తుంటాం. అరే మీకు ఆ సంస్కృతి లేదు, మీరు ఓన్లీ ఆ ప్లేట్లలో కార్లలో పోతుంటారు, పెట్టుకొని పోయి ఇట్లా పెట్టి విగ్రహాలు పెట్టి తీసుకుంటారు. ఇవాళ మీరు రాముడి విగ్రహాలు ఫోటోలు వంచి అక్షింతలు. అరే నిన్ననే శ్రీరామణం అయింది వారం కింద, కళ్యాణం జరిగిన తర్వాత అక్షింతలు వస్తాయి, ముందే మీరు అక్షింతలు వస్తున్నారు. ఏం తలంబ్రాలు పెళ్లి కాకముందు రాజానా, తలంబ్రాలు పెళ్లి కాకముందు వస్తున్నావా? పెళ్లి అయినాక పిల్ల అమ్మదాడు పోసుకుంటారు, అక్షింతలు తర్వాత వేస్తారు. చారి సాపుకి అట్లా ముందేసిరేంది? అరే ఇలా ఇటువంటి సంస్కృతి ఏం సంస్కృతి? ఒకడు అంటాడు నీకు పుట్టిన బిడ్డ నీ బిడ్డనా కాదా అని నరసొచ్చి చెప్తే తెలుస్తాడు ఒక మూర్ఖుడు. అందరి తల్లులకు ఇలా మాతృత్వం అనేది ఒక పెద్ద గొప్ప వరం తల్లికి. అటువంటి తల్లికి పుట్టిన బిడ్డ నరసొచ్చి నీ పిల్లగారని చెప్పాలట, అప్పుడు ఆ తల్లికి తెలుస్తాడట. అటువంటి మూర్ఖులున్న పార్టీ జూలగా మారిపోయింది ఆ పార్టీ. 10 ఏళ్ళలో ఎందుకు చేయలేదు దమ్ము దమ్నయ్యే చేసి చూడనండి. దేశంలో 30 సంవత్సరాల తర్వాత నీకు అంత మెజార్టీ ఇచ్చారు, ఎందుకు తీయలే? ఎలక్షన్లప్పుడు ఎందుకు జారీ వస్తుంది? ఇది మెజార్టీ హిందువులు ఆలోచన చేయాలి. నిజంగా నీకు ఒకవేళ తీయాలని ఆలోచన ఉంటే, ఓట్ల కొరకే మాట్లాడకపోతే 10 సంవత్సరాలుగా ఎందుకు నువ్వు దాని గురించి మాట్లాడలే? యు ఆర్ ప్రొవోకేటింగ్ మెజార్టీ హిందూస్. నేను సూటిగా అడుగుతాను, నేను ఈ దేశంలో ఒక భారత పౌరుడిగా, ఒక హిందువుగా 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ హిందూకు ఏ లాభం చేసాడు? ఒక్కడే బేసిక్, ఇది ఫ్యూడలిస్టిక్ పార్టీ, వ్యాపారస్తుల పార్టీ. దళితులకు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ విషయంలో కూడా కులగణన జరుగుతుందంటే భయపడి రేపు రిజర్వేషన్లకు సంబంధించిన లెక్క అన్ని కథ చేస్తా ఉన్నారు. అవు మాకు భయం ఉంది. రేపు పొద్దున్న నిజంగానే ఇల్లు ఆనాడు మండల కమిషన్ వస్తే కమండలు చేసింది మీరే కదా. ఇవాళ కూడా మళ్ళీ కులగణన జరుగుతుందంటే ముస్లింలు మీ ఆస్తి ఎత్తుకపోతారు, మంగళసూత్రాలు గుంజుకుంటారు. ఎంత నీచమైన మాట ఈ దేశంలో. ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టులు ఏం చేస్తున్నాయో దండం పెట్టి అడుగుతా ఉన్నాం. మంగళసూత్రాలు గుంజుకునే సంస్కృతి ఈ దేశంలో 50 ఏళ్ళు పరిపాలించినాం, మంగళసూత్రాలు నిలబెట్టినాం. జాగలు గుంజుకున్నామా? జాగలు వంచినాం. ఎవరు ఆస్తులు గుంజుకున్నామా? ఆస్తులు క్లియర్ చేసిన దేశానికి. హనుమాన్ చాలీసాలు చదవలేరని చెప్తా ఉన్నారు. దేశంలో మా టైంలో నిర్మాణమైన గుళ్ళు 10 ఏళ్లలో ఏడో నిర్మాణం అయ్యారండి. ఏదైనా ప్రత్యేకించి సీజీఎఫ్ కామన్ గుడ్ ఫండ్ కింద దేవాలయాల నిధులకు ఏమైనా ప్రత్యేక కేటాయించినవా? మాట్లాడి ఎన్నికల లబ్ధి కొరకు ఇక్కడ ఎట్లయితే ఇప్పుడు సిరిసిల్లలో శివ రాజకీయాలు చేస్తా ఉన్నారో దేశవ్యాప్తంగా ఇటువంటి అనేకమైనటువంటి ఫేజ్ 1 గ్రాఫ్ పడిపోయిన తర్వాత ప్రధానమంత్రి స్థాయి, దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ కమింగ్ రిజల్ట్స్. నమస్కారం. ఏం చేసినావు 10 ఏళ్ళు అంటున్నా? అది ఎందుకు తీరే? 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా, మళ్ళా తీసేస్తావు ఎందుకయ్యా? నువ్వు నిజంగా అంత దేవుడే, అంత శ్రీరాముడు భక్తుడే అయితే ఈ 10 ఏళ్ళు ఎందుకు తీయలే? ఎవడడ్డ వచ్చింది నీకు? నువ్వు అడవచ్చావా?